అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. మరి ఇంత అవగాహన ఇచ్చిన మరి రావణమ్మ గారికి మరి ఇంటికి వచ్చాను చూస్తానికి. మరి వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలని మరి రావణమ్మ గారు మరి ఆత్మీయగా పిలిపించి మరి ప్రేమతోనూ మరి చూడాలి, మరి కుటుంబాన్ని ప్రార్థన చేయాలి వచ్చాను. మరి తండ్రి గారు చాలా బాగున్నారు ఆరోగ్యంగా. మరి ఆవిడకి పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మరి మీకు మీ కుటుంబాల కోసం మరి చాలా సంతోషం. మరి ఎంత ప్రేమగా మీరు మాకు ఆహ్వానించినందుకు. మరి అలాగే సహోదరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరుని కూడా వాళ్ళ బంధువులు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ స్తోత్రాలు నాయన. మరి రావణమ్మ ఇంటికి వచ్చాను తండ్రి. మరి ఇంటింటికి బోధించే ప్రార్థన ఎక్కతడగా ప్రార్థించున్నాం. నిజే ప్రభు. రామారావు గారికి మంచి ఆరోగ్యం ఇచ్చావు, సావిత్రమ్మకి మంచి ఆరోగ్యం ఇచ్చావు నాయన. కృపగల దేవుడా, ఎక్కడ ఇంటింటి ప్రార్థన ఎక్కడ నువ్వు అక్కడ రక్షించబడవున్నావు నాయన. రక్షించేవాడు రక్షించబడతావు తండ్రి. నేను అనేక బిడ్డల కోసం ప్రార్థించాను నిజే ప్రభు. మరి ఎంత ఆత్మీయక కుటుంబాల కొరకు, ఆత్మీయగా సహవాసం కొరకు, ఆత్మీయులుగా సజీవులుగా ఉంచి నాయన రక్షించి కుటుంబంతో వెళ్ళవేళ్ళు మంచి ఆరోగ్యము, మంచి శక్తిని, బలము వాడుకొని ఈ వాక్యముతో మాతోని అందరితోని మాట్లాడమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, సహోదరులారా, మరి కొర్నేలి అనే భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు దేవుని యందు భయభక్తిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తిగా ఉండి మరి ఎటరీ పట్టణానికి చెందినవాడు. అతను మరి శతాధిపతి ఒక భక్తుడు ఉండి కైలాసములో ఉండేవాడు. అతను మరి ఇంటింటికి వెళ్ళి దేవుని యందు విశ్వాసించి దేవుని ప్రార్థించి మరి చక్కగా భయభక్తి కలిగి ఉండి అతను బహువుగా అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రార్థన ఎక్కంటే ఇంటింటికి బోధ ఎక్కన్నప్పుడు ఆ ఇంటింటికి సహవాసనుడు మరి ఉండేవారు. ఇంచుమించు 3 గంటల సమయంలోనూ మరి ఒక దేవదూత వచ్చి మరి అక్కడ రక్షించి ఆ భక్తుడు మరి ప్రార్థన పూర్వకంగా ఉండేవారు. మరి ఇక్కడ చూస్తే అపోస్తల కార్యము చూడమ్మా. అపోస్తల కార్యము 10:1-2 వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది. పేతురు అని కొర్నేలుకు ఎటరిగి పటాభికి చెందిన మరి శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తుడు ఉండేవాడు. కైలాసములు ఉండేవాడు. అతడు ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులుగా ఉండవను. ప్రజలు బహు దానముకు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేసే ఉన్నారు. పగలు ఇంచుమించు 3 గంటలకు దేవదూత అతనికి ఎద్దకొచ్చి కొర్నేలుని పిలిపించి దర్శనముగా తేటగా కనబడను. మరి ఈ కొర్నేలు అనే భక్తుడు ఇంచుమించు పగల మరి ప్రార్థించక దేవదూతను అతనికి మరి దక్షిణగా వచ్చింది. మనం ప్రార్థించాలి. ఇంటింటికి ఉండి దేవుని యందు భయభక్తి కలిగి ఉండి దేవుని యందు విశ్వాసించగా ఉండాలి. అలా ఉంటేనే దేవునిగా మన విశ్వాసం ఉంటాం. మరి నీతిమంతుడు మరి ఎంత ఉండేవాడు, భయభక్తి కలిగి ఉండేవాడు. అలాగే కూడా మరి నీతిమంతుడికి యథార్థముగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. మత్తయి సువార్తకి వెళ్తాము. మత్తయి సువార్త 1:19 వెళ్తే అక్కడ చిన్న భార్య ఉంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరుచునలాగా రహస్యముగా ఆమెను విరనాడగా నిర్దేశించను. అతడి సంగతులు గురించి ఆలోచుండగా ప్రభు దూత సర్పమునందుకు అతని ప్రత్యక్షగా, దావీదు కుమారుడా యోసేపు నీ భార్య మరియు చేర్చుకున్నటకు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దర్శించను. నిజమే, ఇక్కడ దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యని మరియకు చేర్చుకుని భయపడకము, నీ పరిశుద్ధాత్మ గర్భమును దర్శించును. మరి అలాగొన్న యేసేపు కూడా నీతిమంతుడు యథార్థముగా ఉన్న మరి అతని సంగతులన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్ ప్రకారముగా మనం దేవుని రక్షించినట్లు వెలగొచ్చాడు. మనము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన యేసుక్రీస్తు రక్షణ బోధ వినిపించాలి. అలా వినిపిస్తేనే దేవునికి మనం అనుగ్రహించినట్లుగా ఉంటాం. మరి అదే విషయంలోనూ మరి మత్తాయి 2లోకి వెళ్తాం చూడండి. మత్తాయి 2:13 వెళ్తే అక్కడ మాటను చూడండి. వారు వెళ్ళిన తర్వాత ప్రభు దూత సర్పనందుకు యేసుకు ప్రత్యక్షగా హేరోది అని ఆ శిశువు సంచరింపవలను, ఆయన ఎదుర్కో వెనక పోయి కనుక నీవు అతన్ని చేసి ఆ శిశువుని తన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తు దేశకి పారిపోయి నేను నీతో కూడా తెలియజేస్తాను, ఇక్కడికే ఉండు అతను చెప్పను. నిజమే, ఆ రాత్రిను శిశువు తల్లితో తోడుకుని మరి ఐగుప్త దేశకి నేను పిలిపించి ఉషియ అని ఒక భక్తుడు ప్రవక్త ఉండడు. అతను ప్రభుని మాట నెరవేర్చే వరకు హేరోది అని భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు యోసేపుగా నీతిమంతుడు తెలుసు. ఐగుప్త దేశంలోను మరి ఎంతో ఉన్న యుద్ధాలు జరిగిన మరి యేసేపు మాత్రం చాలా నీతిమంతుగా యథార్థంగా ఉండేవాడు. మనం ఎవరి మీద ఉండాలంటే దేవునికి తల మీదగా ఉన్నట్లుగానట. మరి ఎక్కడ రక్షించబడతామంటే దేవుడి మీద ఆధారపడినాడు వాళ్ళ దీవులు కుమ్మరిస్తాయంట. మరి అదే విషయంలో చూద్దామండి.
మరి కీర్తనలకు వెళ్దాం చూడమ్మా. కీర్తనలు 21, కీర్తనలు 21:3లోకి వెళ్తాం. శ్రేష్టమైన ఆశీర్వాదముతో నీవు అతనికి ఎదుర్కొనుస్తున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమునకు నీవు ఉంచి ఉన్న దేవుడికి స్తోత్రం. మరి దావీదు భక్తుడు అన్నాడు, మరి దావీదు భక్తుడు ఎంతో ప్రేమించేవాడు, యథార్థంగా ఉన్నవాడు, నీతి మంత్రిగా ఉండి దేవుడు ఉన్నాడు ఆయన జ్ఞానము, దేవుడు ఉన్నాడు అని శక్తి తెలుసు. ఇక్కడ శ్రేష్టమైన శ్రేష్కరమైన అంటే ఆశీర్వాదము. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పడిపోయాము, దేవుడు ఎలా లేగదీశాడు, నువ్వు ఏ స్థితిలో రోగిలో ఉన్నావు, ఏ స్థితిలో రోగులు ఉండి లేగదీశాడు. కానీ ప్రార్థన, ఈ ప్రార్థన అంటే అపరంజమైన కిరీటమునకు నేను నీ ఉంచున్నాను కాదా, నేను నిన్ను లేగదీస్తాను కాదా అని ఆయుష్కము అంటే ఆయుష్కమునకు అతనికి వరుడిగా నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే సదాకాలమును నీకు దీక్ష శాంతముకి ఇస్తా అన్నాడు. సదాకాలమును మనవులు మనవరాలకు చూడటానికి నీ సదాకాలమును అనడం. నేను రక్షించాను, నీ రక్షణకర్తను, నీ ఇంట్లో నివాసంలో నీ గురారములు ఏ తెగులు రాకని నీ సమీపకని నేను ఆదుకున్నాను కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మహిమ గల దేవుడు ఆయన విశ్వాసంతో నడిపించి మన ప్రార్థనలతో ఉండాలంట. ప్రార్థన కదండి, మరి ఎక్కడో సంఘంలో ఉన్న ప్రార్థన, మనిషిలో ఉన్న ప్రార్థన, విశ్వాసంలో ఉన్న ప్రార్థన. మరి దావీదు కూడా అలాగే ముమ్మారుగా ప్రార్థిస్తే ఆయన తల మీద ఆశ్రయించాడు. మనము కూడా ఆశ్రయించబడినట్లుగా ఈ వాక్యంలో రాయబడింది. అంటున్నాడు దీక్ష శాంతిమని ఇస్తాడు. మరి అలాగే మనం రక్షించాలి. ప్రేమ బిడ్డరా, మరి 6వ వచనంకి వెళ్తాం. నిత్యమును ఆదరక కాకున్నట్లు నీవు అతనికి నియమించిన సన్నిధులు సంతోషించునకు నుళ్ళను మించి చేస్తున్నావు. ఏ రాజైనా యెహోవా యందు నమ్మకం ఉంచి ఉన్నావు. ఏ రాజైనా నమ్మకం ఉంచాలి. రాజు ఉన్నారు, నన్ను ఆదరిస్తారు, ప్రేమిస్తారు, నన్ను ఆదరించి నమ్ముతారు, నమ్మకం ఉంది. నమ్మక స్థితి కొనాలి. నమ్మటి నీ వల్లైతే సమస్తం సాధ్యం, కార్యము ఆయనే చేస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడు, ఆయన కృపగా చేత నిన్ను రక్షించాడు. మరి అదే విషయంలో మళ్ళీ జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. కొర్నేలు భక్తుడు మరి ప్రార్థించగా ఎలాగే మరి ఆశ్రయించబడ్డాడు. మరి అదే విషయంలో చూద్దామండి. మరి అపోస్తలుల కార్యములు 12:5లో వెళ్తే అక్కడ మాట ఉంది. ప్రార్థన ఎలా చేయాలి, ఆసక్తిగా ప్రార్థన చేయాలని మాటకి. ఆ ప్రార్థన చేస్తే అక్కడ రోగులందరూ స్వస్థపడ్డారు. మరి కార్యములను అక్కడ చూస్తే మాట చూడండి. అపోస్తలుల కార్యములు 12:5లోకి వెళ్తే మరి పేతురు చెరసాల ఉన్నాడు. మరి ప్రార్థించగా సంఖ్యల్లో ఇరుపంచబడ్డాయి. అపోస్తలుల కార్యములు 12:5. చెప్పమ్మా. పేతురు చెరసాల్లోను ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యశక్తితో దేవునికి ప్రార్థన చేసి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. మరి చెరసాల్లో ఉంటే ఉంచబడిన సంఘమంతా ఏకమయ్యి మరి అత్యశక్తితో దేవునికి ప్రార్థన చేశారట. మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే మరి చెరసాలలో ఉన్న పేతురు కూడా సంఖ్యల్లో ఇడిపించబడ్డాడు. మరి ఆ రాత్రికే మరి పేతురు 2 సంఖ్యల్లో పడ్డాట. మరి అక్కడున్న సైనికులు నిద్రించిన సరే మరి దేవుడు శక్తి ఏంటో, దేవుని చెరసాలలో ఉన్న మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడ ఉంటున్నాం, మరి ఏ రోగి అయినా సరే మన సంఖ్యల్లో బతకాల నుంచి అది విడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. మరి ఎక్కడైనా సరే దూత కావాలి, ప్రభు దూత అంటే మనం ఎక్కడ ప్రార్థిస్తాం అశక్తిగా అలా ఉండి మనం ఉండాలి. మరి యాకోబు మరి పత్రిక వెళ్తే యాకోబు పత్రిక అంటాడు మాటను చూడమ్మా. 5 యాకోబు పత్రిక 5 యాకోబు 5:17 5:17 చూడమ్మా. మరి ఏలియా ఎంత ప్రార్థన చేసేవాడు ఆ మాటకి వెళ్తాం. 17 ఏలియా మన వంటి వాడు సర్వభౌములు గలవాడే మనుషుడే, వర్షింపకున్నట్లు అతడుకు ఆసక్తితో ప్రార్థన చేయక 3.5 సంవత్సరాలు భూమి మీద వద్దింపలేదు. మరి ఏలియా ప్రార్థించగా ఏలియా మాట వినలేదు. మనము కూడా దేవుడి మాట వినాలి. మరి ఏలియా వంటి సర్వభౌములు గలవాడి ఉన్నా మరి అతనికి ఆసక్తి ప్రార్థన చేయక 3 సంవత్సరాల దాకా
మరి వర్షాలు లేక అక్కడ అల్లాడిపోయారు. అక్కడ ఉన్న మరి ఆహారం లేదు, మరి తినటానికి ఏమి లేదు, నీరు లేదు. అయినా సరే మరి ఏలియా మరి ప్రార్థించక 7 సార్లు పంపించాడు ఒక భక్తుడిని. 7 సార్లు వెళ్తే అప్పుడు ఆ మాటకి మళ్ళీ ఏలియా వచ్చి అక్కడ ప్రార్థించక ఆకాశములను, భూమి మీద వర్షం, అగ్ని జ్వాలములు, అక్కడ ప్రార్థించక ఫలము దొరికింది. మనము కూడా మరి ఫలాలు దొరకాలి. మరి ఆహారం లేక మరి శిరవశక్తి గల దేవుడు ప్రార్థన ఆసక్తి ప్రార్థన చేయాలి. దేవుని యందు ఆయన మరి ఎంత భూమి మీద వర్షం లేకని మరి ఏలియా చేస్తే మళ్ళీ వచ్చి ప్రార్థించగా మరి ఆ భూమి మీద పంటలన్నీ మరి చక్కగా ఆదుకుంది. అక్కడ అందరూ ఎంతో సంతోషపడ్డారు. మనము కూడా దేవుని యందు విశ్వసించి ఆయన రక్షించబడాలి. మరి మన సత్యాన్ని తెలుసుకోవాలి, తెలుసుకుని ఆయన మళ్ళించినలా ఉండాలి. ప్రియమిత్రులారా, మరి అదే విషయంలోనూ కూడా మన దేవుని ఎంత విశ్వాసించే మూలంగా నడవాలని వాక్యం రాయబడింది. మరి దేవుడు నిలిచి ఉండాలంట. మరి క్రీస్తు నందు ఉండాలి, నిలిచి ఉండాలి. దేవుడు ఎంత మరి ఉంటున్నామో మనం నిలిచి ఉండి ప్రార్థించాలి. యోహాను పత్రిక చదువుమా, యోహాను 15 యోహాను 15:4 నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉండను. ఒక తీగ ద్రాక్ష వలె నిలిచి ఉండటే గాని తన అంత తానే ఎలాగో ఫలించును, అలాగే నా యందు నువ్వు నిలిచి ఉండేట గాని మీరు కూడా ఫలించును. మరి ద్రాక్ష వలె, మరి దేవుని యందు ద్రాక్ష వలె అది ఎంత నిలుస్తుంటుందో, ఆ ద్రాక్ష వలె ఎంత తీగ ఉంటాయో మనము కూడా దేవుని యందు నిలిచి ఉండాలి. మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో, దేవుని ఎంత నిలుస్తున్నామో ఆసక్తిగా ఉండి మనం ఉండాలి. అప్పుడే మనలో ఆలోచన, మనలో ప్రవర్తన దేవుని విశ్వాసము మూలుండి మనం ఉండాలి. ఎక్కడ గెలిచామని కాదు, ఎక్కడ ఓడిపోయిన కాదు, దేవుని యందు ఎంత నిలబడ్డాం, దేవుని ఎంత విశ్వాసించాం, ఆయన బహుగా ఫలించే ద్రాక్షవలి మనం నిలిచి ఉంటామం కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం నిలిచి ఉండాలి. ఏ స్థితిలో పడిపోయినా మనం నిలదీసే దేవుడు. ఏ నిస్సాయ స్థితిలో ఉన్నా మనం బాగు చేశాడు, దాని ప్రేమ చూపించేవాడు. మరి ఈ విషయం మనం తెలుసుకొని మన దేవుని యందు మరి ఎలా ఉంటున్నామో ఆయన ప్రార్థన ఉండి మరి ఆ కొన్న ఎప్పుడో స్థానంలో అప్రోస్త కార్యంలో ఉన్న మరి 7 సంఘాలు కూడా మరి 7 దీపాల తమ్మ పెట్టుకుని మరి ప్రార్థించగా మరి ఎంతోని మరి ఎప్పుడో సంఘంలో నిలిచిపడ్డారు. మనము కూడా మరి అలా నిలిచి ఉండి మరి ప్రార్థించక వాటి అన్నిట్లను మనం హృదయములో పరిశుద్ధాత్మతో వెలిగించి నిలిచి ఉంటే మన వేరేగా, అంటే తీగ వేరేగా ఉన్న మన ఫలించే ద్రాక్ష వలె ఉంటాయని ఈ వాక్యం రాయబడింది. మరి ఈ విషయం మీరు అందరూ తెలుసుకొని ప్రభు పేరట మీరందరికీ పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆచరించను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన పరలోక తండ్రి, నాన్న నీ సాక్షి వాడుకున్న ప్రభా, ఎంతో అవకాశం చుట్టూ వందల ప్రభా, ఎపిఎస్ సంఘముల ప్రభా 7 సంఘాలు బోధించగా నీ కావుతల భద్రత ఇచ్చారు ప్రభా, ఆసక్తి గారు కనిపించారు తండ్రి. నాయన తండ్రి గారి ప్రభా, రామారావు గారిని ప్రభా దీవించు, ఆరోగ్యం బలహీనతకు ప్రభాన ఎక్కడ నిలిచి ఉండవు అక్కడ నిలబెట్టావు తండ్రి. నిజమే ప్రభా, సావుత్ర ప్రభాన మరి ఎక్కడ నిలబెట్టావు అక్కడే ప్రభా మంచి ఆరోగ్యం ఇస్తాండి. నేను నిలబెట్టేదేవుడు ప్రభా, నేను చూడాలని ప్రార్థించాలని ఈ కొండ కుటుంబంలో వెలిగించబడాలని ఎక్కడ నిలిచి ఉండను అక్కడే నేను ఫలించే ద్రాక్షవలి అన్న తండ్రి. నిజమే ప్రభా, రామగారు మంచి ఆరోగ్యం అండి. ఈ సంవత్సరం అంతా ద్రాక్షవలి తీయటి మనసులో ఆ బిడ్డకి మంచి మనసు జ్ఞానం ఇచ్చి ఆశ్రయించండి. అలాగే ప్రభా రావణమ్మ మంచి ఆరోగ్యం ఇవ్వండి, వాళ్ళ కుమారులకు దీవించండి, దేశ విదేశాలను ఆశ్రయించండి ప్రభా. అలాగే ప్రభా ప్రతి ఒక్కరికి నడిపించే విధానం సాక్ష్య వాడుకమని ఆశ్రయించి ప్రభా, పరిశుద్ధాత్మతో అభిషేకించి ఈ కుటుంబాన్ని దీవించని ప్రభాన, వెలిగించని ప్రభాన. ఎక్కడ ప్రభా పడిపోయిన స్థితి కాదు ప్రభా, నువ్వు లేగతీస్తాను, నీ శక్తితో ప్రార్థిస్తాను తండ్రి, నీ అభిషేకించి ప్రభా ప్రార్థిస్తాను తండ్రి. సాక్ష్య వాడుకుని సహాయం తెచ్చి ఈ చిన్న ప్రార్థన ఈ కుటుంబంతా కంచి వేసి నాయన దోతలతో బద్దలపరిచి నాయన ఇంచుమించు ప్రభా పగటల ప్రభా 3 గంటలకు ప్రార్థించగా ప్రభా ఆనాడు రక్షించబడ్డారు తండ్రి. నేను ప్రార్థిస్తాను తండ్రి. ఈ సమయంలో వీళ్ళ కుటుంబంతో లేవలెత్తి బాగు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టుకుని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రయోజనమా, అందరికి వందనాలు, అందరికి వందనాలు. నీ పరిచర్యను తుదముట్టించుటేనా